దూరం నుండి చూస్తే ఏదో విదేశీ ప్యాలెస్లా కనిపిస్తుంది కదూ. ఒకప్పుడు ఇక్కడ పాత భవనాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తుంటే ఏ దుబాయో లేదా లండన్లోనో ఫీలింగ్ అయితే వస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పరిపాలన కేంద్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఈ 34 గుమ్మటాల ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సామాన్యమైన ప్రదేశం ముందైతే నించోలేదు. ఒక పాత కట్టడాన్ని పడేసి కేవలం కొద్ది కాలంలోనే ఇంతటి మహోన్నతమైన సౌధాన్ని ఎలా నిర్మించారో తెలుసా? రండి, ఈ తెలంగాణ కొత్త సచివాలయం గురించి మీకు చెప్తాను. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే పాత సచివాలయం అయితే ఉండేది. పాత సచివాలయం స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆలోచనలతో ఈ కట్టడాన్ని అయితే అంకురార్పణ చేయడం జరిగింది. 2020లో ప్రారంభించి రికార్డు స్థాయిలో కేవలం 2.5 ఏళ్లలోనే పూర్తి చేశారు. సుమారు 28 ఎకరాలలో విస్తీర్ణంలో 6 అంతస్తులతో నిర్మితమైన ఈ భవనం భారత సంస్కృతి మరియు అధునాతిక సాంకేతికానికి ఒక అద్దం పడుతుంది. దీని మొత్తం విస్తీర్ణం 10 లక్షల చదరపు అడుగుల పైనే. ఈ భవనం పైన ఉన్న 34 గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ. ఇది హైదరాబాద్లోనే ఐకానిక్ కట్టడాలైన గోల్కొండ కోట, చార్మినారు, కుతుబ్ షాహీ సమాధులు మరియు ఇండో పర్షియన్ అరేబిక్ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొందింది. ఆ పైన తెల్లటి గోపురం మీద ఉన్న సింహం ముద్ర భారతదేశ చిహ్నం. ఇది ఒక గొప్ప ఫీల్ని అయితే ఇస్తుంది. దీనిని కేవలం పరిపాలన కోసమే కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా నిర్మించారు. ఇది గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ కూడా పొందింది. అంటే ఇక్కడ న్యాచురల్ లైటింగ్ ఎక్కువగా ఉంటుంది, వర్షపు నీటిని సేవ్ చేస్తారు. అలాగే ఇక్కడ ప్రశాంతమైన పార్కులు, అలాగే ఫౌంటైన్లు చూస్తే ఒక విదేశీ టూరిస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సచివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు అయితే పెట్టారు. దీనికి ఒక గొప్ప కారణమే ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కొత్త రాష్ట్ర సచివాలయానికి సమాజంలో బలహీన వర్గాల కోసం పనిచేసిన ఒక మహనీయుడి పేరు పెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం వెనుక ఉన్న నేపథ్యాన్ని విశ్లేషిస్తే రాష్ట్ర పరిపాలన సాగే అత్యున్నత కేంద్రం ఈ సచివాలయం. ఈ సచివాలయం నుండి వెలువడే ప్రతి నిర్ణయం అంబేద్కర్ గారి ఆశించినట్లుగా సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి, దళిత, బహుజన మరియు వెనకబడిన వర్గాలకు మేలు చేసేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు. ఈ భవనం మొత్తం 6 అంతస్తులుగా విభజించబడి ప్రతి అంతస్తుకి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది. 6వ అంతస్తును కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అత్యంత కీలకమైనది. ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాబినెట్ మీటింగ్ హాలు మరియు ముఖ్యమంత్రికి సంబంధించిన ఇతర విభాగాలు ఉంటాయి. ఇతర అంతస్తులు చూస్తే 1 నుండి 5వ అంతస్తు వరకు వివిధ శాఖల మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసు మరియు వివిధ ప్రభుత్వ శాఖల సెక్రటరేట్ ఛాంబర్లు ఉంటాయి. దీని ద్వారా శాఖల మొత్తం ఒకే దగ్గర ఉండటం వల్ల ప్రజలకు ఆలస్యం లేకుండా సర్వీసులు అందించడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సచివాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమావేశ మందిరాలు ఉన్నాయి. ఇక్కడ మంత్రులు, అధికారుల వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ప్రతి జిల్లా అధికారితో మాట్లాడుతూ ఉంటారు. ఈ భవనం మొత్తానికి కూడా అత్యాధునిక ఏసీ సౌకర్యం కలిగి అగ్నిమాపక రక్షణ వ్యవస్థ కూడా కలిగి ఉంటుంది. ఇందులో పనిచేసే వారికి ఆధ్యాత్మిక మరియు సామాజిక విభాగాలు కూడా ఉన్నాయి. హిందువుల కోసం నల్లరాతితో నిర్మించిన అందమైన దేవాలయం, ముస్లిమ్స్ కోసం మసీద్ కూడా నిర్మించారు. క్రైస్తవ ఉద్యోగుల కోసం ప్రార్థనా స్థలం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ యొక్క గంగా, జమున, తెహాజిబ్కు ప్రతీకగా నిలుస్తుంది. మత సామరస్యం ఉంటుంది. విశాలమైన మరియు అందమైన గార్డెన్సు, అలాగే భవనం చుట్టూ అద్భుతమైన ల్యాండ్స్కేపింగు, పచ్చని గడ్డి మరియు ఫౌంటైన్లు కూడా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల కోసం ప్రత్యేకమైన ఫుడ్ కోర్ట్స్ మరియు డైనింగ్ ఏరియాలు కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడికి వచ్చే వారికి 100 మంది వాహనాలు పార్క్ చేసేలా అత్యాధునిక పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు మనం చూసేదైతే పగల టైం అన్నమాట. నైట్ టైం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైంలో లైట్లు అయితే వెలిగి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు కొన్ని ఫోటోలు అయితే స్క్రీన్ షాట్ రూపంలో, ఫొటోస్ రూపంలో అయితే ఇస్తాను చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా నైట్ టైం ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఈ సచివాలయం చుట్టుపక్కల కూడా మంచి ఏరియాస్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే
ప్రశాంతతకు నిలమైన బుద్ధ విగ్రహం అయితే ఉంటుంది హుస్సేన్ సాగర్లో. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బిర్లా మందిర్ కూడా ఉంటుంది. అలాగే ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ కూడా మనకైతే గమనించవచ్చు. ఇంకా మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం కూడా ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ఏరియాలో అయితే దీన్ని అయితే నిర్మించారు. చుట్టుపక్కల కూడా మంచి మంచి ఏరియాస్ అయితే ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లోనకి ఒకవేళ వెళ్ళలేకపోయినా కానీ బయట నుంచి అయితే చూడటానికైతే చూడండి, ఇబ్బంది ఏమి ఉండదు, చూడవచ్చు. అలాగే లోనకి వెళ్ళడానికి అయితే మనకి అవకాశం అయితే ఇవ్వలేదు అనమాట, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ మీద అయితే మనకి ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది పోలీస్ వ్యవస్థ అయితే ఇక్కడ రోజు కూడా డ్యూటీలు అయితే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ భవనానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఆటంకం కలగకుండా. ఇక్కడ నుంచి అయితే దూరం నుంచి అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పగల టైంలో అయినా అద్భుతంగా ఉంటుంది, నైట్ టైంలో అయినా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక సపరేటు అంటే లైక్ మనం ఏ లండన్లోనో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇండో పర్షియన్ అరేబియన్ నిర్మాణ శైలిలో అయితే దీన్ని చాలా చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. అలాగే మనం ఈ సచివాలయం పైన కనుక చూసుకున్నట్లయితే 34 గుమ్మటాలు అయితే ఉంటాయి. అందులో కొన్ని అయితే పెద్దవి, కొన్ని అయితే చిన్నవి. అందులో ప్రత్యేకత ఏంటంటే ఆ పెద్ద వాటికైతే 3 సింహాల బొమ్మ అయితే వేసి అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మీకైతే కొన్ని స్క్రీన్ షాట్లు కూడా ఇస్తాను, చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. నైట్ వ్యూ అలాగే పగల వ్యూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అలాగే నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.